హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చానండి. ఏంటిది చూడగానే బూర్లు అనుకుంటున్నారా? ఇది మామూలు బూర్లు కాదండి, మ్యాంగో కొబ్బరి బూర్లు అనమాట. అందులో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఎలా చేసామో చూపిస్తాము. మ్యాంగో అంటున్నాడు ఏంటి, అసలు ఎలా ఉంటుంది ఇది అనుకుంటున్నారా? టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఆ బూరి తాలూకా క్రిస్పీనెస్, మ్యాంగో తాలూకా టేస్ట్ అసలు అబ్బాబ్బాబ్బా చెప్పడానికి సూపర్ ఉందండి. అది తింటే మతిపోద్ది అనమాట మీకు. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి, కొంచెం నెయ్యి తీసుకోండి. ఇప్పుడు ఈ నేతిలో మనం వేడెక్కగానే కొబ్బరి వేపుకుంటామండి. మామూలుగా పూర్ణాలు మనం శనగపప్పుతో చేసుకుంటాం, లేదంటే పెసరపప్పుతో చేసుకుంటాం, లేదా హల్వాతో చేసుకుంటాం కదా. ఇప్పుడు మనకి మ్యాంగోలో బేస్ కోసం, అది థిక్నెస్ రావడం కోసం ఇక్కడ మనం కొబ్బరి తీసుకుంటాం అనమాట. ఒక మంచి కొబ్బరికాయ తీసుకుని, ఒక కొబ్బరికాయ మొత్తం పగలగొట్టుకుని దాన్ని మొత్తం తురుముకోవాలండి. మీ దగ్గర తురుముకునేది లేకపోతే మిక్సీలో వేసుకుని ఒక 2 తిప్పులు తిప్పితే అదంతా తురుము కింద అయిపోద్ది. ఇప్పుడు దీన్ని అంతటిని ఇలాగ కళాయిలో వేసి ఆ నేతిలో వేపుకోవాలండి. ఈ కొబ్బరి మొత్తం బాగా ఏగాలన్నమాట ఈ నెయ్యిలో. ఇప్పుడు ఇలా నెయ్యిలో వేగిన కొబ్బరిలో ఒక 2 కప్పుల బెల్లం వేసుకుంటామండి. అంటే నేను ఏ కప్పుతో బెల్లం తీసుకున్నానో ఆ కప్పుని కొంచెంసేపులో చూపిస్తాను. ఆ కప్పుతో 2 కప్పుల బెల్లం పట్టిందనమాట నాకు ఇక్కడ. ఇప్పుడు ఈ 2 కప్పుల బెల్లాన్ని ఇలాగ కొబ్బరిలో వేసుకుని బాగా కలుపుకోవాలండి. బెల్లం పాకం పట్టడం మొదలెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, కొంచెం పెద్ద పెద్ద బెల్లం ముక్కలు వేసాం కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది. మీరు ఇంకా సన్నగా తురుముకుని వేసుకోగలము అంటే ఇంకా సన్నగా చేసుకుని వేసుకుంటే ఫాస్ట్గా కరిగిపోద్ది అనమాట. ఇక్కడ కొంచెం కలగడం మొదలెట్టింది కదా. ఇప్పుడు ఈ టైంలో మన స్టార్ ఇంగ్రీడియంట్ మ్యాంగో వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక కప్తో మ్యాంగో వేసుకుంటున్నాం కదా, అలాగా 2 కప్స్ మ్యాంగో వేసుకున్నాము. సేమ్ అదే కప్పుతో 2 కప్పుల బెల్లం వేసుకున్నాము, ఒక కప్పుడు కొబ్బరితో వేసుకున్నాం. ఒక కొబ్బరికాయ మొత్తం పట్టింది మాకు, ఎందుకంటే చిన్న కొబ్బరికాయ కాబట్టి. మీకు అంత అక్కర్లేదు, ఆ కప్పుడు వచ్చేసింది ఒక అరచెక్కకే అంటే అది సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ మ్యాంగోని బెల్లంతోనూ ఈ కొబ్బరితోనూ బాగా పట్టేలా కలుపుకోవాలి. దీన్ని చాలాసేపు ఉడకబెట్టాలండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ గిన్నె చూడండి, ఇక్కడ ఈ గిన్నెడుతో 2 గిన్నెల మ్యాంగో, 2 గిన్నెల బెల్లం, గిన్నెడు కొబ్బరి. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకుంటే బెల్లం బాగా కరిగిపోయి చూడండి ఇలాగా ఒక థిక్ సబ్స్టెన్స్ కింద మారింది కదా. ఇప్పుడు దీన్ని బాగా కదిపి చూస్తే చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా బాగా థిక్గా అయిపోవాలన్నమాట, ఎందుకంటే మనకు ఉండ చుట్టుకోవడానికి కావాలి కదా బూర్లకి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. బాగా దగ్గరికి అయిపోవాలి, నీళ్ళు మొత్తం పోయి. చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో. ఈ టైంలోనే మనం ఒక యాలక్కున 2 యాలక్కులను దంచి ఇందులో వేసుకోవాలన్నమాట. యాలక్కులు దంచి వేసుకుని దాంతోపాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాము. ఇదంతా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కాసేపు చల్లారి పెట్టుకోవాలి. మీరు ఓ పని కూడా చేయించండి, దీన్ని ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు ఎప్పుడు కావాలంటే తర్వాత రోజు అప్పుడు పూర్లు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బాగా చల్లారిపోయిన తర్వాత గిన్నెలోకి తీసుకున్నాను చూడండి. ఇలా తీసుకోగానే అలా వీడి వచ్చేస్తుంది. దీన్ని ఇలా తినేసినా కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అసలు. ఆ కొబ్బరి, ఆ మ్యాంగో, ఆ బెల్లం అన్నీ కలిసి భలే టేస్ట్ వచ్చింది అసలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చక్కగా నీట్గా ఉండలు చేసేసుకోండి బూర్ల కోసం. ఇక్కడ చక్కగా బూర్ల కోసం మా అమ్మ ఉండలు చుట్టేస్తుంది. ఆల్మోస్ట్ మాకు ఒక 8 నుంచి 12 మధ్యలో వచ్చినట్టున్నాయండి ఉండలు. ఇప్పుడు ఇక్కడ బాగా చుట్టేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకున్నాము. మీకు రౌండ్ షేప్ వస్తేనే బాగుంటుందండి బూరికి ఎప్పుడు. చూడండి, ఇక్కడ మా అన్నీ అయిపోయినాయి కదా, ఇక్కడ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు దీంతోపాటు ఎడిషనల్గా కొంచెం మిగిలిపోయింది, దాంతో ఏం చేద్దాం అని అనుకుంటే దాన్ని తాండ్రలాగా నొక్కేసి చిన్న చిన్న ముక్కలుగా తినేద్దాం అనుకున్నాం అనమాట. ఇప్పుడు దాంతో చిన్న పళ్ళెం మీద దీన్ని ఇలా అన్నేసుకుని దీన్ని ఇలా కట్ చేసుకుని ముక్కల కింద బెల్లం కొబ్బరి తాండ్రని కానీ లేదా బెల్లం కొబ్బరి హల్వా అని కానీ చెప్పి తినేయచ్చండి దీన్ని. ఎందుకంటే చెప్పా కదా ఇందాక, దీన్ని విడిగా తినేసినా సరే సూపర్ టేస్ట్ ఉంది. ఎందుకంటే మనకు మ్యాంగో, బెల్లం, కొబ్బరి అన్నీ బాగా కలిసి బాగా ఇదైంది కాబట్టి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న ముక్క తీసుకుని నోట్లో వేసుకుంటే భలే టేస్ట్ ఉందండి ఇది కూడా. చూడండి, ఇక్కడ మీకు ఈ బూర్లన్నీ వేసుకోము, ఇలాగే చేసేసుకుంటామన్నా దీన్ని మొత్తం ఒక పెద్ద పళ్ళెంలో మొన్న చేసుకున్న రెసిపీ అంతా వేసుకుని కూడా చేసేసుకోవచ్చు అనమాట.
అంత టేస్ట్ ఉంది. ఇప్పుడు ఈ గ్యాప్లో మేము నూనె పొయ్యి మీద పెట్టేసి దోసల పిండి పెట్టేసుకున్నాం అనమాట. దోసల పిండి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండాలండి బూర వేసుకోవడానికి. ఇప్పుడు ఈ బూరిని ఒక్కొక్క దాన్ని పూర్ణాన్ని తీసుకుని ఈ పిండిలో పెట్టుకుని అటు ఇటు మొత్తం పిండి పట్టేలాగా చేసుకుని దాన్ని తీసుకెళ్ళి నూనెలో వేసుకోవాలన్నమాట. పిండి పలచగా ఉంటే లోపల ఆయిల్లో వేసిన తర్వాత చిందరవందర అయిపోద్ది. పిండి కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ పలచగా ఉండకూడదు, అలాంటి మరీ గట్టిగా ఉండకూడదు. ఒకవేళ మీకు పిండి బాగా పలచగా ఉంది అనుకుంటే ఒక 2 స్పూన్లు బియ్యపిండి కలుపుకోవచ్చు ఆ పిండిలో. లేదా మీ దగ్గర బియ్యపిండి లేదు అనుకుంటే మైదా కూడా కలుపుకోవచ్చు, లేదా గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు. కానీ బిగుసుకుపోతాయి అన్నమాట, గట్టి పడిపోతాయి, అంత మెత్తగా రావు. ఇక్కడ ఇలాగా ఒక వాయి వేసుకున్నాం చూడండి, భలే ఏగుతున్నాయి బూరెలు నూనెలో. మామూలుగానే నాకు బూరెలు అంటే చాలా ఇష్టం అండి. పూర్ణం బూరెలు అయితే ఇంకా మరీ పిచ్చి నాకు. సంక్రాంతికి, దసరాకి ఇలా పండగలకి ఎక్కువ వేసుకుంటాం మేము. ఆ టైంలోనే అసలు ఆగకుండా తినేస్తుంటాను. ఈరోజు మ్యాంగోతో అనేసరికి ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంది నాకు. అసలు ఎలా వస్తుంది ఇది, టేస్ట్ ఎలా ఉంటుంది. బాగా లోపల పూర్ణం అయితే బాగా వచ్చిందండి, బూరి కూడా బాగా వస్తే అల్టిమేట్ రెసిపీ అయిపోద్ది అనమాట ఇది. చూడండి ఇలా చక్కగా బూరెలన్నీ వేగినాయి కదా, అసలు చూస్తేనే భలే ఉన్నాయి. పక్కన మ్యాంగో పెట్టే స్టైల్గా, ఎందుకంటే దాని నుంచే కదా గుజ్జు తీసుకున్నాము, అందుకే మ్యాంగో పెట్టే స్టైల్గా ఒక బూరి తీసుకుని దాన్ని మధ్యకి ఇరిపితే ఆ క్రిస్పీగా అలా కటక్ కటక్ మని ఇరిగిందండి. అబ్బా 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 అబ్బా, అసలు నోట్లో పెట్టుకుని తింటుంటే నాలుక మీద అసలు నాదస్వరం ఊదినట్టుంది. అసలు సూపర్ టేస్ట్ ఉందండి. నా దిష్టి తగిలేట్టుంది నా బూర్లకి, అంత టేస్ట్ ఉందన్నమాట. ఈ రెసిపీని మీరు ఈరోజు ట్రై చేయండి, లేదంటే ఈ వీకెండ్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.